తమ్ముడు హరిహర వీరమల్లు కమింగ్ జోన్ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది? అబ్బా హరిహర వీరమల్లు సినిమా నాకైతే నేనైతే ఆగలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా. థియేటర్లోకి ఎప్పుడు వస్తే దూకేద్దాము అనుకున్నా, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నా. హరిహర వీరమల్లు సినిమా తట్టుకోలేకపోతున్నా. అవును, మా డాన్స్ ఫైట్ యాక్సిడెంట్ పాట ఎలా ఉండే? పాట వినాలి, డాన్స్ ఎలా ఉన్నది? పాట పాడరా, మాట వినాలి సాంగ్. మాట వినాలి, మాట వినాలి, చెబితే మాట వినాలి. బాగా డాన్స్. ఓకే ఓకే, నాకైతే డాన్స్ వచ్చేస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ పాటలు నాకు ఏ పాట అయినా కూడా నాకు డాన్సులు వస్తాయి, డైలాగులు వస్తాయి, ఫైట్లు వస్తాయి. అదేందో నాకు అర్థం కాదు. నేను అదొక వేరే లోకంలో పోతుంటా, నేనే పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతుంటా. కొడతారా? నేను పుట్టింది జానీ సినిమా థియేటర్ లో పుట్టి. నేను అవునా? అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు, కొంతమంది నన్ను జానీ అంటారు, కొంతమంది నన్ను గబ్బర్ సింగ్ అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు కెమెరామెన్ అంటారు, రాంబాబు అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు అజ్ఞాత వాసి అంటారు. అంటే కెమెరామెన్ గంగా ఈవిడ గంగా ఇవి అంటే నేను హీరో ఫిక్స్ అవుతాను. అంటే నా పక్కన హీరో సరే అమ్మాయి హీరోయిన్ లాగా నేనే హీరోలా ఫీల్ అవుతా. అదే తెలిసేది అందరికి. థియేటర్ బ్లాస్ట్ అయితే అనుకోవచ్చు హరిహర వీరమల్లుతో. పగిలిపోతాయి, పేలిపోతాయి థియేటర్ లో. ఒకవేళ లేకపోతే నేనే పోయి పేల్ చేస్తా అభిమానంతో. ఈ సినిమా నిజంగా హరిహర వీరమల్లు సినిమా దాదాపు ఈ సినిమా నిజంగా ఇది ఎంత కలెక్షన్ తమ్ముడు? ఒక 10,000 కోట్లు కొట్టి ఛాన్స్. 10,000 కోట్లు. అవును, ఈ సినిమా ఎక్కడ తగ్గదు. ఇది ఆగదు, తగ్గదు, తాగదు, దాచుకోలేదు. ఈ సినిమా ఏం చేస్తుంది, జనాల్లో నిజం గుర్తు చేస్తుంది, సమాజాన్ని మేల్కొలుతుంది ఆ సినిమా. కాబట్టి అందరూ ఈ సినిమా చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోవాలా, అంటే ఫీల్ అయ్యి మంచి పనులు చేయాలి. పవన్ కళ్యాణ్ లాగా మంచి పనులు చేయాలన్నా, అందరినీ ప్రేమించాలి, మాట వినాలా. అలాగా నేను అంతే ప్రేమిస్తా ఉంటాను పవన్ కళ్యాణ్ లాగా.